హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గంగబాయల ఆకు గురించి తెలుసుకుందాము. ఇక ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క బెనిఫిట్స్ అయితే చూద్దాము. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇందులో సన్నపాయల, పుల్లపాయల, పెద్ద పావిలి, బొడ్డుపాయల అని 4 రకాలు ఉన్నాయి. ఈ మొక్కను దాదాపుగా అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క ఎక్కువగా పల్లెటూర్లలో మరియు పొలాల గట్ల మీద ఉంటుంది. ఇది నేల మీద పాకుతుంది. కాడలు, ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. పసుపు పచ్చ పూలు పూస్తాయి. గంగపావిలి కూర పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ ఆకులో చాలా పోషకాలు ఉంటాయి. వాటి గురించి తెలిస్తే మీరు అస్సలు వదలరు. ఇందులో పీచు పదార్థం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే విటమిన్ ఏ, విటమిన్ బి, పీచు పదార్థం మరియు ఐరన్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాక ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ గంగపాయల ఆకులు తినటం వల్ల ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల మన శరీరంలో ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను నాశనం చేస్తుంది. రక్త ప్రవాహానికి అడ్డుకొచ్చే కొలెస్ట్రాల్ లేకపోవటం వలన గుండెకు మేలు జరుగుతుంది. తరచూ ఈ ఆకులు ఏదో విధంగా తినటం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. దీని ద్వారా మన నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. అలాగే ఈ ఆకుల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అలాగే మన కంటి యొక్క ఐసైట్ అనేది బాగా మెరుగుపరుస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరికైతే ఐసైట్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ ఆకులను తరచుగా తినటం వల్ల వాళ్ళ యొక్క ఐసైట్ ప్రాబ్లం అనేది క్రమంగా తగ్గించుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా మంచి ఆకుకూర. ఈ ఆకు రసాన్ని గాయాలపై రాస్తే త్వరగా మానుతాయి. సో ఫ్రెండ్స్, ఈ ఆకుకూర యొక్క బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఈ ఆకులని చూసితే పిచ్చి మొక్క అని అనుకోకండి. వీటి యొక్క బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మీరు ఏదైనా ఆకు గురించి, మొక్క గురించి లేదా పువ్వు, పండ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.